అదేవిధంగా ఈనాడు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి సోదరులు అడారి ఆనంద్ కుమార్ గారు, వారి సోదరి మరియు విశాఖ కేటీకి సంబంధించినటువంటి బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నటువంటి సందర్భంలో సాధారణంగా సోదరులు ఆనంద్ కుమార్ గారిని, రమా గారిని, వారి సహచర బృందం ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి అవినాభావ సంబంధం నేను విశాఖపట్నానికి వెళ్తున్నటువంటి సందర్భంలో వారి తండ్రి గారిని కూడా స్వయంగా నేను చూడటానికి 3 పర్యాయాలు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మా తండ్రి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, అదే విధంగా ఏ విధంగా వారు పైకి వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా నాతో ఆ 3 సందర్భాల్లో కూడా వారు చర్చించారు. ఆ సందర్భంలో వారి కుటుంబానికి మాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధ నేపథ్యంలో కూడా ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఇవాళ ఆనంద్ కుమార్ గారిని పార్టీలో కండువా మాత్రమే కాదు, కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అని చెప్పి వారికి నేను సవినయంగా, ఎందుకంటే పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ సిద్ధాంతం, పార్టీ క్రమశిక్షణని అర్థం చేసుకుంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ, ఈ పార్టీని ఒక మంచి శక్తిగా తీర్చిదిద్దేటువంటి బాధ్యతలు కూడా వారు ఆ ప్రాంతంలో చేపట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకునే రోజు. అలాగే ఈరోజు వాజ్పేయి గారు జన్మదినం కావడం, ఈరోజు నేను జాయిన్ అవ్వడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. మరి బీజేపీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి ఈరోజు జాయిన్ చేసుకున్నందుకు మరి మోడీ గారిని, అలాగే అమిత్ షా గారిని, అలాగే నడ్డా గారిని మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను నమస్కరించుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ పురంధేశ్వర ఆధ్వర్యంలో అనేక మంది పెద్దలు, ఈరోజు సోమవీర్రాజు గారు, అలాగే మన మాధవ్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, అలాగే పరమేష్ గారు, ఇంకా ఇతర పెద్దలు చాలామంది పెద్దల సమక్షంలో ఈ రోజునాడు మా బోర్డు డైరెక్టర్స్ అవనియండి, లేకపోతే అనేక మంది నాయకులు అవనియండి, ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మేడం గారు చెప్పారు, తప్పకుండా పార్టీకి కష్టపడి పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా పనిచేయాలన్నారు. తప్పకుండా పార్టీకి మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అవ్వకుండా కంపల్సరీగా ఈరోజు మేము కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆహ్వానించి మాకింత గౌరవాన్ని పెంచిన మరి నరేంద్ర మోడీ గారికి, అట్లాగే మన ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి లక్షణాలన్నీ మరి తనలో ఉంచుకున్న ఆయన కుమార్తె అయిన పురంధేశ్వరి గారు, మరి ఆవిడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే విశాఖ డైరీ అన్నది రైతులది. రైతు కుటుంబాలందరూ కూడా ఆ డైరీ మీద ఆధారపడి ఉంటారు. సో 3 లక్షల జనాభాతో పాటు 3,000 మంది అక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, కార్మికులు ఉన్నారు. సో వీళ్ళందరి బాధ్యత కూడా మరి మనందరివి కలిపి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా మేము మాటిస్తున్నాం. ఈ పార్టీ ఏంటంటే అన్ని పార్టీలు లాంటివి కాదు, సిద్ధాంతాలతో ఉన్న పార్టీ ఇది. సో తప్పకుండా సార్ మా వైపు నుంచి ఎటువంటి పొరపాట్లు లేకుండా అన్నీ తెలుసుకొనే మరి అందరినీ కలుపుకొనే మేము ముందుకెళ్తామని చెప్పి మరి మా మాటగా మీకు మాటిస్తున్నాం.
తప్పకుండా సార్ వితిన్ 6 months మీకు ఆ ప్రోగ్రెస్ చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకమైన సందర్భంలో టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాజమహేంద్రపట్నంలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మా హృదయపూర్వక క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన లోకంలోనికి శరీరధారిగా ఆయన వచ్చారు. అది చరిత్ర, ఏ ఒక్కరు కాదలేని చరిత్ర. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చారు అంటే ప్రతి మనిషికి శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా తన ప్రేమను వ్యక్తీకరించడానికి ఆయన లోకానికి వచ్చారు. పశువుల తొట్టెల్లో ఆయన జన్మించడం ద్వారా దీనుడిగా ఆయన లోకానికి వచ్చారు. అందరికీ ఆయన అందుబాటులో ఉన్నారు. ఈరోజు ప్రతి పరిస్థితి నుండి మానవుని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారని బైబిల్ సెలవిస్తాం. ప్రజలంతా శాంతితో, సంతోషంతో, ఆయురారోగ్యాలతో, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని దేవుని సేవకుని మనసారా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. Swami
మీకే మా మహిమ ఘనత చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మేమందరం జీవించాలని మా కొరకు చనిపోవడానికి ఈ లోకంలో అవతరించిన దేవుడు ప్రభు మమ్మల్ని మహిమలోనికి తీసుకుని వెళ్ళడానికి మహిమని విడిచిపెట్టిన యేసయ్య మా పాపం నుంచి విడుదల చేయడానికి పాపిగా సిలువలో వేలాడిన మా యేసయ్య మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. నీ సన్నిధిని తోడు పంపించండి, మమ్మల్ని నడిపించుకోండి. నీ కృపావసరములు అందరిపై కుమ్మరించండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామం పేరిట శ్రోతలైన మీకు అందరికీ క్రిస్మస్ శుభములు, ఆశీర్వాదములు నేను తెలియపరచుకుంటూ ఉన్నా. ఆ యొక్క దేవాది దేవుడు మీకు అందరికీ నిజమైన క్రిస్మస్ సంతోషము, ఆనందము దయచేయాలని ఈ దినాన్ని నేను కోరుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి మన కొరకు ఆయన పంపించి ఉన్నాడు. కుమారుడు ఆయన మన పాపములన్నిటి నుంచి తప్పించి, ఈ లోక సమస్యల నుంచి తప్పించి, మరణము నుంచి తప్పించి ఆ యొక్క పరలోకంలోనికి, ఆ మహిమలోనికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చి ఉన్నాడు. ఆయన జీవితము ఒక మార్గదర్శనం మనకి, ఆయన జీవితం ఒక ఆశ్చర్యకార్యము. ఆయన జీవితం వలన మనకు నిత్య జీవము కలుగుతూ ఉంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ఎరుగుతూ ఉన్నారో, తెలుసుకుంటూ ఉన్నారో వారికి అందరికీ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ఆయన పుట్టిన ఆ యొక్క యేసయ్య యొక్క దినాన్ని మనతో ఉన్నారు, మనల్ని నడిపిస్తూ ఉన్నారు. సంతోషము, ఆనందము, సమాధానము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నా. క్రిస్మస్ శుభములు నేను తెలియపరచుకుంటూ ఉన్నా. గాడ్ బ్లెస్ యూ. బిషప్ ఎంతో ఉత్సాహంతో వాజ్పేయి గారి మీద, పేదల మీద ఉన్నటువంటి అభిమానంతో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మన రిటైర్డ్ మెజిస్ట్రేట్ గారు, చౌదరి గారు, అలానే మరొక మన బీజేపీ వాణి గారు, శుభలక్ష్మి గారు, చౌదరి గారు నమస్కారం తెలియజేస్తున్నాను. వాజ్పేయి గారు ఈ దేశ ప్రగతికి ఒక సింబాలిక్ పర్సన్. 4 ways వచ్చిన గ్యాస్ అనేది మనకి గతంలో 6 నెలలకు వచ్చే గ్యాస్ని వెంటనే ఇచ్చే సౌలభ్యాన్ని, అలానే మనకి ఫోన్కి, గ్యాస్కి కూపన్స్ ఇచ్చేవారు ఎంపీలకి. ఆయన వచ్చిన తర్వాత ఎంపీలకి 2 అవసరం లేకుండా మనకి టెలిఫోన్సు, ల్యాండ్ ఫోన్ అవసరం లేదు ఇప్పుడు. అలాంటి సౌకర్యాన్ని కలగజేశారు. మనకు కొన్ని బ్యాంకులే ఉండేవి, అనేకమైన ప్రైవేట్ బ్యాంకులు తీసుకొచ్చారు. అనేక రకాల నేషనల్ హైవేస్తో పాటు గ్రామీణ సడక్ యోజన రోడ్లు, పేద వర్గాలకు సంబంధించి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎస్సీస్కి, అలానే కర్మచారి కార్మికులకి, మన శుభ్రతకి రోడ్లు ఊడ్చే కార్మికులకు కూడా కార్పొరేషన్ పెట్టారు. వారికి కూడా సబ్సిడీలో సెప్టిక్ ట్యాంకులు ఇచ్చారు. ఎస్టీస్కి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇలాంటి అనేక సంస్కరణలకు రూపశిల్పి కాబట్టి గుడ్ గవర్నెన్స్, మంచి సుపరిపాలన దినంగా వాజ్పేయి గారి దినాన్ని మనం ఆచరిస్తున్నాం. సుపరిపాలనకి మారుపేరు వాజ్పేయి గారు. ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వం పడిపోయింది. నేను ప్రజల్లోకి వెళ్తాను కానీ ఓటు ఎవరి దగ్గర నేను అడగను. ఎంపీ ఓటు ఈవేళ రాజకీయాలు మనకు తెలుసు, మెజారిటీ ఉన్న కొనేస్తున్నాం. మళ్ళా అంత భిన్నమైనటువంటి వ్యక్తి కాబట్టి వారి కార్యక్రమాన్ని ఎల్లవేళలా నిర్వర్తించడం మన భావ్యం. మనమందరం కూడా
వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. వారి యొక్క క్యారెక్టర్ని మనం ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. వారితో 86 వారితో 1 గంట కూర్చునేటువంటి అవకాశం కలిగింది. మమ్మల్ని అందరినీ పరిచయం చేసుకున్నారు. మా తల్లిదండ్రుల గురించి అడిగారు. అలానే నేను ప్రతిపక్ష నాయకుడిని, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. రాజీవ్ గాంధీ ఏమన్నారని మమ్మల్ని అడిగారు. మాలో ఒక మిత్రుడు చెప్పారు, రూపాయి ఇస్తే కిందకి 15 పైసలే వెళుతుందని రాజీవ్ గాంధీ అన్నారు. దీనిలో మార్పు తీసుకురావాలి మనం. దానికి మీరందరూ పనిచేయాలి. యువకులుగా మీ అందరికి కూడా నేను చెప్తున్నాను, పేద వర్గాల గురించి ఆలోచించాలి. నేను ఈ మధ్యన బాంబే వెళ్ళాను. బాంబేలో రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాలంటే మీరు ఆ వృత్తి కోసం కాదు, మా సోదరు ఎంతగా కార్యక్రమం చేస్తుంది అనేది అధ్యయనం చేయాలి. ఆవిడ ఓటు, నా ఓటు ఈక్వలే డెమోక్రసీలో. అందుకు కాబట్టి వారి గురించి మనం స్టడీ చేయాలని చెప్పారు. వాజ్పేయి గారు ఓటు, ఆయన ఓటు, నా ఓటు, అందరి ఓటు కూడా ఈక్వల్. కాబట్టి అందరినీ మనం గౌరవించాలి. అందరి యొక్క జీవితాల్లో అప్లిఫ్ట్మెంట్ తీసుకురావాలి. అది వారి సంకల్పం. ఆ విధంగా వారి జీవితం సాగింది. మనం అందరం ఈ కార్యక్రమం చేయడం నిజంగా మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పెద్దల్ని నేను మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేబుల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ పక్షముగా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప మీ అందరిపై ఉండేలాగా మేము ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్. క్రీస్తును ఆరాధించేటప్పుడు ఈ లోకంలో అనేక మంది మనుష్యులు అవలంబించే పద్ధతులు కాక క్రీస్తును ఆరాధించటం అంటే భక్తిపూర్వకంగా ఆత్మతో ఆయన ఆరాధించడం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. యేసు ప్రభువు ఆయన చెప్పినటువంటి స్వార్థ పరిచర్యలో భాగంగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడంలో ప్రపంచం అంతా కూడా శాంతి సమాధానాలతో వర్ధిల్లుతుంది. అది ఇతరుల పట్ల ప్రేమ, క్షమాపణ గుణము కలుగజేయడం అనేది, కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. స్వార్థపరులు, అదేవిధంగా బెంకములాడేవారు, ద్వేషులు, దేవునికి విరోధులు, వీళ్ళంతా కూడా దేవునికి విరోధులైనటువంటి వాళ్ళంతా కూడా మరి ఆయన యొక్క తీర్పును ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా యేసు యొక్క ప్రేమ మీ అందరి మీద ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మన దేశము, మన నాయకులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. శాంతి సమాధానాలతో ప్రజల్ని పరిపాలించి సంతోషపెట్టాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించను కాక. ఎలుగుని దానినే ఇది ఎలాగ జరుగును? దూతతో అనగా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడును. ఏం చెప్తున్నాడు ఇక్కడ? శరీరధారి కృపా సత్య సంపూర్ణం కలిగి మన మధ్య ఆ వాక్యానికి తిరిగి ఏమైనా సంబంధం ఉందా? అంటే వాక్కు గాబ్రియేలు మరియమ్మతో చెప్పిన వాక్కు, అవునా కదా? మరియమ్మతో గాబ్రియేలు చెప్పిన వాక్యం ఏంటో వాక్కు? శుభవార్త. ఏంటది? శుభవార్త. ఏంటా శుభం? కన్యక గర్భవతి కుమారుని
కొనను. ఇదేంటి కన్యా డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి. ఎందుకు ప్రపంచ దేశాలు యేసుక్రీస్తు జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుతున్నాయంటే యేసుప్రభు వారు ఈ లోకానికి ప్రేమను శాంతిని తీసుకొచ్చారు. ఆయన మరి ఆయన అంగీకరించిన వారందరూ కూడా మరి దేశ విదేశాల్లో గొప్ప మిషనరీలుగా చారిటీ చేశారు. ఇది మన భారతదేశంలోనే మరి మిషనరీ ద్వారా వచ్చిన క్రైస్తవులు ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా అనేకమైన మరి ముఖ్యంగా ప్రథమంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్, ఆల్కాట్ గార్డెన్లో హాస్పిటల్, స్కూల్స్, ఇలాగ అనేక రకాలుగా వాళ్ళు మరి ప్రజా జీవితంలో అనేకమైన మార్పులు తీసుకొచ్చారు. క్రీస్తును ప్రేమించండి అని వాళ్ళు మనకు చెప్పారు. మరి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియని టైంలో మరి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని వారు చాటించారు, ఈ సువార్తను ప్రకటించారు. మరి అందువల్లనే ఈవేళ ప్రపంచ దేశాల్లో క్రీస్తు జన్మదినాన్ని మరి ఘనంగా జరుపుకుంటున్నాం. యేసుప్రభు వారు మాట చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించును, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని ఆయన చెప్పారు. మరి ఆయన ఈ లోకంలో ఒక మనిషి ఎలా జీవిస్తే బాగుంటుంది అని ఒక సాదృశ్యంగా మాకు చూపించి ఉపమాన రీతిగా అనేక ఉపమానాలు చెప్పి మరి క్రీస్తు ప్రేమను ఆయన పాపులమైన మా కొరకు తన రక్తాన్ని సిందించి తన ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని విమోచించారు. అందువలన యేసుక్రీస్తుని మా స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన జన్మదినాన్ని మేము ఘనంగా జరుపుకుంటున్నాం. మరి రక్షణాలయం సెయింట్ జాన్ ప్యారిస్ సూసేస్పురం తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీడియా వారికి అలాగే రక్షణాలయ సంఘ పెద్దలకు అందరికీ మా శుభాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ రోజున రక్షణాలయం సెయింట్ జాన్ లూథరన్ చర్చ్ సుశేషపురం రాజమహేంద్రవరంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఈ జన్మదిన వేడుకల్ని క్రిస్మస్ వేడుక చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందుని బట్టి ముందుగా దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసే పరిచర్యలో ప్రజానికానికి ఏం చెప్పారంటే ఆయన జాలి, దయ, కరుణ, నీ ఎదుటివారి ఎట్ల ప్రేమ చూపించు, జాలి చూపించు, దయ చూపించు అని చెప్పారు. ఆ ఉద్బోధనలనే ఈ రోజుని ప్రతి క్రైస్తవుడు కూడా తన దైనందిన జీవితంలో అనుసరిస్తూ చాలామందికి ఎన్నో క్రైస్తవ సంస్థలు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళకి విద్య, వైద్య, ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేసినటువంటి ఉద్బోధను ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క మార్గంలో అనుసరించి ఆయనకి నిజమైన క్రిస్మస్ మనం జరిపించడం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ మరియు రాబోయే నూతన సంవత్సర శుభాభినందనలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Any fear. You are not having any plague. You are not having any confusion. వెనక
వెలిగించండి ప్రభా. అందరి జీవితంలో నిజమైన వెలుగు కలుగునుగాక. దగించగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీ రాజమహేంద్రవరం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. లోకరక్షకుడైన యేసుక్రీస్తు అందరూ పాప శాప రోగ నుండి విడుదల చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ పని ప్రారంభించి 2000 సంవత్సరమైంది. ఇంకా ఎవరైతే ఆయన రక్షకుడుగా స్వీకరించారో వాళ్ళందరి జీవితంలో చెప్పుకోదగిన గొప్ప అద్భుతాలు, మహత్కార్యాలు, ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. ఇలాగ లోకమంతట్లో ఆశీర్వించబడిన వారిలో మేము మా సంఘ బిడ్డలను కూడా ఒకరము. మేము ఎంతో యేసుక్రీస్తును స్వీకరించడం ద్వారా మా జీవితం ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఎంతో దీవించబడింది. కాబట్టి యేసు ఈ దేశానికి కావాలని మనసారా కోరుకుంటున్నాను. నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో అందరికీ కూడా, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిగా మారి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మానవులమైన మనందరినీ రక్షించాలని, మనలో ఉన్న పాపాల నుండి, మనకున్న దురలవాట్ల నుండి, మనకి ఉన్న పితరుల శాపాల నుండి, దరిద్రత నుండి, రోగాల నుండి విడిపించి మనకు సమాధాన సంతోషాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవాది దేవుడు ఈ లోకానికి మనిషిగా దిగివచ్చాడు. అదే క్రిస్మస్. ఈ రోజున ఎవరైతే ఆయన విశ్వసించారో వారందరికీ కూడా సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరూ తన దగ్గరికి రావాలని తన రక్తం చేత పరిశుద్ధపరచుకుని ఈ లోకంలో సిలువ వేయబడి మరణించారు. కాబట్టి అందరికీ నిత్య జీవం దొరుకుతుంది. ఎవరైతే యేసుని అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వారందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని, అంతేకాకుండా నిత్య జీవాన్ని పొందుకుంటారు. అలాంటి కృప మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కావాలని కోరుకుంటూ యేసునామములో అందరినీ ఆశీర్వదిస్తున్నాము. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. అందరూ కూడా రావాలి. ఎవరస్తులు ఏర్పరిచింది కేకుని, ఎవరస్తులు కార్యక్రమాన్ని పార్కుని ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి, ఈ ఈవెంట్ చేసిన సభ్యులకి, నన్ను స్వాగతించిన యాంటనీ దాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్లో
అందరూ కూడా ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్ అందరినీ కలిసి ఈ వారం అంతా కూడా అందరూ చక్కగా ఫ్యామిలీలో విషయాలు చెప్పుకొని దూర ప్రాంతాలకు వచ్చి సొంత ఇళ్ళకి వచ్చి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని కలిసి చారిటీ వర్క్ అంటే పేదవాళ్ళకి ఫుడ్ కానీ బట్టలు కానీ ఇలా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో అది యేసు మార్గం. సో యేసు ఏం చెప్పాడంటే ఆయన ప్రేమని మీరు ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో మీరు కూడా అందరిని అలాగే ప్రేమించాలని యేసు గారు చెప్పింది. దాన్ని ఆ స్ఫూర్తిని కేవలం క్రిస్మస్లోనే కాకుండా సంవత్సరం అంతా కూడా మన శక్తి మేరకు మనం చేయగలిగేలాగా పేదలకు సర్వీస్ చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాము. ఈ కార్యక్రమం చక్కగా ఆర్గనైజ్ చేసిన యాంటనీ గారికి, అదేవిధంగా పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న లోకల్ పెద్దలు అండ్ అందరికీ కూడా మా కంగ్రాచులేషన్స్. అండ్ చక్కగా కాస్ట్యూమ్స్ వేసుకున్న పిల్లలు, బాగా పాడిన పాప, వీళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇక్కడ పార్కులో క్రిస్మస్ జరగబోతామండి. మనందరూ కూడా ప్రార్థించాలి, మనందరూ కూడా పాలు పంపులు పొందండి, మనందరూ కూడా అందరితో సంతోషంగా జరుపుకుందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం లోకానికి మానవుడిగా వచ్చారు. మానవాళ్ళందరూ రాక్షకుడు దయించి మన కొరకు పరమా రక్షకుడు దయించి. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు సంపూర్ణంగా పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. గగనము నుండి దిగి అనుడుగా ప్రియులు దూత తగినట్టు చెప్పేవా కొరకు పరమా రక్షకుండు దయించిన వాళ్ళకి అవసరమైన బరీడ్ గ్రౌండ్ ఏదైతే ఉందో దట్ వాస్ బర్నింగ్ ప్రాబ్లమ్ ఫర్ మెనీ ఇయర్స్. కానీ వీరి టెన్యూర్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చాలా చక్కని ప్లేస్ అందరికీ ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజానికి అందించి వారు అన్న మాటను వారు నిలబెట్టుకున్నారు. వారి ఆపర్చునిటీ చెప్పారు ప్రెసిడెంట్ గారు, నేను డెఫినెట్గా ఈ విషయం మీద ఫోకస్ చేస్తానని. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ చర్చ్కి రావడము. ఎందుచేతనంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఎంపీకి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ప్రామిస్ చేసేవాళ్ళం, బరియల్ గ్రౌండ్ అవుతుందా 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 అని. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వచ్చినప్పుడు నేను ఒకటే అడిగాను, అన్న నాకు ఏది ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా క్రైస్తవ సమాజానికి బరియల్ గ్రౌండ్ అనేది ఒక 15 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, అదొక్కటే శాంక్షన్ చేయండి అనగానే కలెక్టర్ ఆఫీస్ వెనకాల పక్కన 6 ఎకరాలు శాంక్షన్ చేయించి దేవుడు నాకే నేను ఇక్కడ ఈ చర్చ్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాను, కానీ అవ్వదేమో అనుకున్నాను. దేవుడు నా ద్వారా చేయించినందుకు చాలా ఆనందంగా ఉంది. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలు రావు. త్వరలోనే ప్రజలకి మంచి చేసే అవకాశము ఆ దేవదేవుడు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి దేవుడు చూపించిన మార్గంలో మనందరం కూడా నడుద్దాము. ఇతరులు అందరికీ కూడా సహాయం చేస్తూ, మరి పాస్టర్ గారు కూడా ఎన్నో మంచి వాక్యాలు చెప్తూ ఉంటారు. ఆయన దేవుడు చూపించిన మార్గంలో పాస్టర్ గారు నోటితో చెప్పిన మాటలతో మనందరం కూడా నడుచుకుందామని. మరి జాన్ వెస్లీ గారు అంటే నాకు ఒక బ్రదర్ లెక్క. సో ఆయన్ని ఎప్పుడు కూడా అనుసరిస్తూ ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను.